హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇండ్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి. శ్రావణమాసం వచ్చేసింది, అయిపోయే గుణ వచ్చింది శ్రావణమాసము. ఇది లాస్ట్ వీక్ 5వ వారము. బాబుకి అమ్మవారి పోసి నేనైతే పూజ చేసుకోలేదు కదా, ఇండ్లంతా క్లీన్ చేసుకోమన్నారనమాట. అందుకోసము ఇల్లంతా క్లీన్ చేస్తున్నానండి. 5:30 నుంచి స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నా కిచెన్ ఉంది, హాల్ ఉంది, 2 బెడ్రూమ్లు అయితే కూడా పూర్తిగా చేసేసాను అనమాట. చూడండి, అబ్బా నేనైతే కూడా కవర్ వేస్తున్నాను అనమాట. స్టిక్కర్ వేసాను, స్టిక్కర్ వేసింటే కూడా మొత్తం అట్లాగే దీనికైతే అతకపోయి పెయింట్తో సహా ఊడొచ్చిందండి. అందుకే స్టిక్కర్ అయితే వేయలేదు. మావి సామాన్లు కడిగేది బోర్ నీళ్ళు అనమాట, ఉప్పు నీళ్ళు. అది స్టిక్కర్ అనేది మొత్తం అంతా తెల్లగా అవుతుంది అనమాట. అందుకు తుడిచినా కానీ అంత బాగాలేదన్నమాట. అందుకోసం స్టిక్కర్ అంతా తీసేసి నేను ఇలా, ఇదైతే కూడా రూల్ అండి. ఇదైతే కూడా 300 అనమాట. 300 ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి కదా, అంతా ఇల్లు క్లీన్ చేయగా ఎప్పుడు చేశాను, సంక్రాంతికి చేశానండి. సంక్రాంతికి కాదు, ఉగాదికి ఏమో చేశానండి. ఇంకా ఒకరికి హెల్త్ ప్రాబ్లం వల్ల ఇల్లు క్లీన్ చేయలేకపోయాను. ఊరికి బూజు ఒక్కటి కొట్టుకొని బూజంతా క్లీన్ చేసి ఇల్లు తుడిచి పూజ చేసుకునేది అనమాట. చూడండి ఎంత ఉందో. ఇది పైన అండి, లింటిల్ పైన ఉండేది. మళ్ళీ గుడ్లు పెట్టుకున్నాండి మా ఇంట్లో. లింటిల్ పైన అండి, ఇక్కడ షోకేస్ ఉంది కదా, అక్కడ లింటిల్ పైన ఉండేది ఇదంతా అనమాట. సో ఇదంతా ఉందండి, హాల్ ఉంది. లోపల అయితే కూడా బెడ్రూమ్ అంతా సెట్ చేస్తాను అనమాట. అంత నీట్గా సెట్ చేశానండి. ఇవన్నీ నా పట్టు చీరలు అనమాట. నెలకు ఒకసారి ఇంట్లో క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే కూడా నెలకి ఒకసారి పీరియడ్స్ అయిపోతేనే ఇంట్లో క్లీన్ చేస్తుంటే, ఈ మధ్య బద్ధకం అయిపోయిందనమాట. ఏ పని చేసుకోలేకపోతున్నాను. దిండు కవర్లన్నీ, బెడ్షీట్లు, దిండు కవర్లన్నీ పొద్దున్నే సాకులను వచ్చేసి మొత్తం అన్నీ ఉతికేసిపోయిందండి. దీనిలో అయితే ఇలా ఉన్నాయన్నమాట. కిటికీలు అయితే కూడా ఇలాంటివి ఎవరు పెట్టించుకోవద్దండి. వీటిలో అంతా క్లీన్ చేసేకి అస్సలు రావట్లేదు అనమాట. ఇది మనం పెయింట్ కొట్టే బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే కూడా చాలా టైం పట్టింది క్లీన్ చేసేసరికి. నాకైతే కూడా ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది క్లీన్ చేసేకి. షోకేస్కి అయితే బాగుంటాయి కానీ క్లీన్ చేసేకి ఇదంతా మా ఇంటి వెనక సైడ్ అండి, ఇలా ఉందన్నమాట. ఇది ఇంకొక రూమ్ అండి. ఇక్కడంతా సర్వ్ చేసి ఇవన్నీ పెట్టేస్తాను అనమాట. ఆ బ్యాగ్ నిండా గాజులు అండి, ఇక్కడ పెట్టేది కానీ బ్యాగ్ ఎక్కేసి అక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఈ బాక్సులు, సిల్వర్ బాక్సులు ఇవన్నీ తుడవడానికి వాటర్ అయితే కూడా నీటేకండి. కొంచెం పసుపు వేస్తాను, వంట సోడా అండి కొంచెం వేస్తాను.
తర్వాత షాంపూ అండి, ఏది వాడుతుంటే అది వేసేయండి. ఇప్పుడు పసుపు వేసినాం కదా, పసుపు, వంట సోడా, షాంపూ, ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు వేసి నీళ్ళు. నేనైతే రాళ్ళు ఉప్పే వాడతాను, వంట లేకపోయినా ఎక్కువ నేను రాళ్ళు ఉప్పే వాడతానండి. ఇవి వచ్చేసి కర్పూరం బిళ్ళలండి, ఒక 2-3. వీటికి వాటర్ పట్టేసి ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడైతే 7:30 అవుతుంది, 7:30 అయిపోయింది. నేను మొత్తం అన్నీ క్లీన్గా నీట్గా తెచ్చానండి. మెరుస్తాను తర్వాత ఇల్లు క్లీన్ చేసిన రోజు ఎంత బాగుంటుందో కిచెన్, తర్వాత ఎలా ఉంటుందంటే అన్నీ పైన పెట్టేశానండి. కింద ప్లేస్ తక్కువ వచ్చింది, ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి. ఇటు ఇల్లు క్లీన్ చేసుకునేప్పుడు అవన్నీ తీసుకోవడానికి కష్టమా, నేనైతే ఏమైనా పెట్టుకోలేదు. అన్నీ మా పాతింట్లో అయితే ఏమైనా మూటలు కట్టేసామండి. ఇక్కడ చిన్న చిన్న గిన్నెలన్నీ ఇలా పెట్టేసాను అనమాట. ఇక్కడ గ్లాసులన్నీ పెట్టేశాను, ఇక్కడ గిన్నెలన్నీ పెట్టేసానండి, పాలు పంచుకునే గిన్నెలు. ఇక్కడైతే ఏమైనా కుక్కర్ పెట్టాలి. పొద్దున సాంబార్ చేసాను, అది కడగలేదు. బియ్యం అయితే కింద అయితే ఏమైనా బియ్యం ఉన్నాయి. తర్వాత చిన్న గిన్నెలన్నీ ఉంటే అలా పెట్టేసాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. గరిటెలు అనేది ఇలా పెట్టేసానండి. అప్పుడైతే మన గిన్నెలో పెట్టేసింది, స్టాండ్ లేదు అనమాట. స్టవ్ కానీ తల మెరుస్తూ ఉందన్నమాట. ఇదైతే కాయగూరలో పెట్టుకునే బుట్ట అండి, నేను క్లీన్ చేసేసాను. ఇక్కడ పెయింట్ కొడదామని అంత ఇలా అయిపోయిందన్నమాట. ఎంత తుడిచానండి, షాంపూ, వంట సోడా, ఉప్పు, పసుపు వేసాను. అంతా చూడండి ఎంత బాగా మెరుస్తుంది కదా. సామాన్లన్నీ ఇలా తడి బట్ట ఒట్టి బట్టేసి తుడిస్తే కూడా బాగుంటాయండి. అలాగే ఒక్కసారి తెచ్చుకుంటారు. ఇక్కడ అన్నీ సిల్వర్ అన్నీ పెట్టేసాను బాక్సులో. ఇక్కడ కొన్ని సిల్వర్వి, కొన్ని ప్లాస్టిక్ కూడా పెట్టేశాను. ఇక్కడ కానీ కొన్ని ప్లాస్టిక్ పెట్టేశాను, తర్వాత స్టీల్వి పెట్టేశాను. ఇవి వాడుకునేటివన్నీ ఇలా పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి క్యారీలు, ఇలాంటి క్యారీలు అయితే చాలా ఉన్నాయండి. ఒక 8-9 క్యారీలు అయితే ఉన్నాయి. నాకైతే ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేక తీసుకోలేదన్నమాట. అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ విధిన బకెట్లు ఒక 10 ఉంటాయండి. అప్పుడు వచ్చేసి త్రిబ్లెక్స్ సర్పు తీసుకుంటాంటే వాటికి వచ్చాయి అన్నమాట ఇలాంటి ప్లాస్టిక్వి. తర్వాత ఇలాంటివి ఇవి అండి, ఇలాంటి బుట్టలు, ఇలాంటి ప్లేట్లు అన్నీ చాలా వచ్చాయి అన్నమాట. ఇవి కానీ ఒక 40 ఉంటాయండి. 40 ప్లేట్లు ఉంటాయి, పెద్ద పెద్దవన్నీ. ఇక్కడ పైన పెట్టేశాను కదా గిన్నె పెద్దది, అలాంటివి కూడా ఉన్నాయండి. ఇదండి ఇల్లు ఎంత క్లీన్గా అంత సర్దేసామన్నమాట. ఇంకా రేపు పొద్దున్నే పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి. మా ఇల్లు అయితే క్లీన్గా తల మెరుస్తూ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.